ప్రెసెంట్ మేమైతే ప్రయాగ్రాజ్ లో దిగాలి. మా వాళ్ళేమో ఇక్కడికి బయటికి వెళ్ళినట్టు బోట్ ఉంటుంది. సెకండ్ ఏసీలో ముంత కింద పప్పు స్వయం కృషిగా ఎలాగ దిగాలి ఏది మొత్తం అంతా మా ఉమ్మకి ఒక 50 పిడుగులు 10 పిడుగులు. హాయ్ హలో అందరూ బాగున్నారా అనుకుంటున్నాను. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు నాగు కుమార్ బ్లాగ్స్. చాలా రోజుల తర్వాత నేను వీడియో అయితే చేస్తున్నాను. వీడియో చేయడం అయితే కుదరటం లేదు. చాలా ట్రై చేస్తున్నాను నేను వీడియో చేయడానికి, కుదరటం లేదు. సో ఈ రోజు మీరు తమ్మునేల్లో చూసినట్టుగా నేనైతే కుంభమేళ ప్రయాగ్రాజ్కి అయితే వెళ్తున్నాను అనమాట, ఉత్తరప్రదేశ్. ప్రెసెంట్ నేనైతే మన గాజువాక్లో ఉన్నాను. గాజువాక్ అయితే ఉన్నాను అనమాట. ఇంకా నాతో పాటు ఈ ట్రిప్కి నాతో ఎవరెవరు వస్తున్నారు ఏంటి అనేది మనం మెయిన్ వీడియోలో, అదే రాబోయే వీడియోలో అయితే చూద్దాం. మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా మెయిన్గా మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్, కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకా మనం లేట్ చేయకుండా మెయిన్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. జస్ట్ ఇప్పుడే ఇద్దరం బస్సు అయితే దిగామన్నమాట. లేట్ అయిపోద్దేమో అనుకున్నాను. ఇక మళ్ళీ కేదార్నాథ్ ట్రిప్కి వెళ్ళాం కదా, ఉమాకాంత్. ఇంకా ఇద్దరు ఉన్నారు, వాళ్ళు కవర్ బటన్ ఎక్కుతారు అన్నమాట. హాయ్ చెప్పమ్మా. సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఒక పర్సన్ వచ్చారని చెప్పి మనకు ప్రతి ట్రిప్పు ఎక్కడికి వెళ్ళినా శాస్త్రి అనేసి ఒక పర్సన్ వస్తాడు, మీకు చూసే ఉంటారు. చూడు పడిపోతాం ఇక్కడ. ఆ పర్సన్ వచ్చినప్పుడల్లా మా ప్రతి ట్రిప్ సక్సెస్ అవుతుంది అనమాట. సో ఈసారి మన పర్సన్ అయితే శాస్త్రి అన్న అతను మాకన్నా ముందు అసలు అతనే వెళ్ళలేనోడు బేగ వచ్చాడు. మేము ఇంకా చాలా లేట్గా వచ్చాం. కంగారు టెన్షన్గా వచ్చాం అనమాట. చూడండి నా బ్యాక్ సైడ్ విశాఖపట్నం స్టేషను. మనతో పాటు ప్రజెంట్ ఉమా అయితే వచ్చాడనమాట. ఇంకా మిగతా ఇద్దరు అనేవాళ్ళు గోపాలపట్నంలో ఎక్కుతారు. వాళ్ళిద్దరిని అక్కడైతే చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా లోన్కి అయితే వెళ్దాం. ప్లాట్ఫామ్ నెంబర్ 7లో అయితే ట్రైన్ పెట్టారని చెప్తున్నారు. ఇంకా లేట్ చేయకుండా లోన్కి వెళ్ళిపోదాం. ప్లాట్ఫామ్ నెంబర్ 7కి అయితే వచ్చేసాం. 7లో అయితే మనకి ట్రైన్ అయితే పెట్టారన్నమాట. ట్రైన్ వచ్చేసి కోర్బా, మాది వచ్చేసి S2. ఈసారి కూడా మా వాడు వచ్చాడు. ఇంకా ఈ ట్రిప్ కూడా మాకు సక్సెస్ అయిపోద్ది. S2కి వస్తాం. ఇంకా ఇద్దరు గోపాలపట్నం ఎక్కుతారు. మళ్ళీ మనం అక్కడ వీడియో అయితే రికార్డ్ చేద్దాం. ఇంకా గోపాలపట్నం స్టేషన్లోని ఇగోండి హరీను ఇంకా హరీష్ అయితే వచ్చేసారన్నమాట, ఎక్కేశారు. ఇంకా మనం మిగతా వీడియోని ఇంకా మార్నింగ్ లెగ్సేకైతే వీడియోలోకి అయితే వస్తాను. ఇంకా అందరికీ గుడ్ నైట్. హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్. జస్ట్ మేము ట్రైన్ అయితే దిగాం, కోర్బా ట్రైన్ అయితే దిగాం అనమాట. రాయ్పూర్ స్టేషన్లో అయితే ఉన్నాం. నాతో పాటు బొబ్బిల్లో మా గణేష్ అనే అబ్బాయి ఎక్కుతా అన్నాడు కదా, ఈ అబ్బాయి అనమాట. మెయిన్గా మీకు ఒక విషయం చెప్పాలి, మనకి దీనికి మొత్తం స్పాన్సర్ అంతా మనోడే అనమాట. నా టికెట్ స్పాన్సర్ అన్ని మనోడే చేసాడు అనమాట. థ్యాంక్స్ గురు. మా పిన్ని వాళ్ళ అబ్బాయి తమ్ముడు అవుతాడు అనమాట. ఇక మొత్తం అందరం ట్రైన్లో దిగాం. నెక్స్ట్ ట్రైన్ ఏటా అనేసి నేను కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి మేమైతే మిగతా విషయాలన్నీ చెప్తాం. ప్రెసెంట్ రాయ్పూర్ స్టేషన్లో నేను, ఉమా, గణేష్, హరీష్ అనేవాడు వేరే పని మీద లోన్కి వెళ్ళడం వస్తాడు. ప్రెసెంట్ మనకి ప్రయాగరాజ్లోని రద్దీ ఎక్కువగా ఉందని చెప్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో అవి చూడడం, దాన్ని బట్టి అక్కడ రద్దీ ఎక్కువ ఉందని చాలా చెప్తున్నారు చాలా మంది. అది నిజమో అబద్ధమో మనకి అక్కడికి వెళ్ళేంత వరకు తెలీదు. సో అది విషయం అనమాట. ఏమవుతుందో ఏమో తెలియదు. ఇక్కడైతే ప్రెసెంట్ అంత రష్ అయితే లేదు, అంతా బాగానే ఉందన్నమాట. ఇక్కడ రష్ ఎక్కువగా లేదు. ఇక్కడ నుంచి మరి ఎక్కువ మంది బయలుదేరుతారు లేదో నాకు తెలీదు. సో అంతా బాగానే ఉంది. సో చూద్దాం అక్కడికి వెళ్ళాక పరిస్థితి ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ నుంచి మాకు ట్రైన్ వచ్చేసి 11కి ఉందనమాట. 11 o'clock అయితే మాకు ఇక్కడ నుంచి ప్రయాగరాజ్కి వెళ్ళే ట్రైన్ అయితే ఉంది. ప్రెసెంట్ ప్లాట్ఫామ్ నెంబర్ 5కి అయితే వచ్చామన్నమాట. ఇది వచ్చేసి రాయ్పూర్లోని. మన ట్రైన్ వచ్చి 11:30కి అనమాట. వీళ్ళందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మనకి ప్రయాగరాజ్ వెళ్ళడానికే. ప్లాట్ఫామ్ మొత్తం ప్రయాగరాజ్కి వెళ్ళే ఉన్నారు చూడండి మొత్తం. ఇంకా ట్రైన్ గురించి వెయిటింగ్. మేము ఇంకా ట్రైన్ వస్తే ఇంకా వెళ్ళిపోవడమే. ఫస్ట్ ఇప్పుడే లోన్కి అయితే వచ్చాం. మొత్తం బయట అందరూ కుంభమేళాకి అనమాట. మేము సెకండ్ ఏసీలో కాబట్టి సెకండ్ ఏసీలోకి అయితే వచ్చాం. మొత్తం అందరూ సీట్లో వస్తున్నారు అనమాట. క్రౌడ్ అయితే ఎక్కువగానే ఉంది బయట. మీకు ఒకసారి ట్రైన్ స్టార్ట్ అయినప్పుడు బయటకు వెళ్ళి చూపిస్తాను. ఒకసారి వస్తున్నారు మొత్తం అందరూ, చూసారా? మేము ఏం భయపడ్డామంటే ఇన్స్టాగ్రామ్లో చూపించినట్టు సెకండ్ ఏసీ అండ్ థర్డ్ ఏసీలో కూడా జనాలు ఎక్కువగా వచ్చినట్టు చూపించారు కదా, అలాగ వచ్చేస్తారేమో అని అనుకున్నాం. అలాగా అనుకున్నాం కానీ ఇంకా ట్రైన్ కదలాలి కదా. కదిలిన తర్వాత ఇంకా ముందు ఎలా ఉంటుందో మాకు తెలీదు. అదే పరిస్థితి అని నేను చెప్పలేను. చూద్దాం ఒకసారి. మొత్తం అందరూ వస్తున్నారు, చూసుకుంటున్నారు.
ఇది అయిపోయాక ఒక్కసారి నేను బయటికి వెళ్ళి వీడియో చూపిస్తాను మీకు. ఇప్పుడే మా బెర్త్ నుంచి బయటకి అయితే వెళ్తున్నాను. ఇందులో అంత ఎక్కువగా అయితే లేరు. చూడాలి ముందుకెళ్తే ఇంకా ఎలా ఉంటుందో ట్రైన్. వ్లాగ్ సార్ వ్లాగ్. సో ఇన్స్టాగ్రామ్లో చూపించినట్టయితే లేదు, మెయిన్ ఒకసారి బయట చూద్దాం. బయట మొత్తం క్రౌడ్ చూసారు కదా, ఎంత క్రౌడ్ అనమాట. మొత్తం ప్రయాగ్రాజ్ వీళ్ళందరూ చూసారు కదా. అది ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది మనకి ఇంకా ప్రయాగ్రాజ్కి అయితే. మా ఫ్రెండ్స్ చాలామంది ముందునైతే ఎక్కారు, వాళ్ళు ముందు బోగీలు అయితే ఉన్నారన్నమాట. వాళ్ళు థర్డ్ ఏసీ, మేము సెకండ్ ఏసీ చేసుకున్నాం. సో కొంతమంది అయితే ఉండిపోయారు. ఆర్పిఎఫ్ అయితే మనకి కవర్ చేస్తున్నారు ఎందులోనే ఎక్కకుండా. సో చాలామంది అయితే ఉండిపోయారు, మరి వాళ్ళు వేరే ట్రైన్కి వస్తారేమో. ఇంకా చూద్దాం ముందుకెళ్ళి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. జస్ట్ ఇంకా ట్రైన్ అయితే కదిలింది. మాతో వచ్చిన గ్యాంగ్ అందరూ మా కంపార్ట్మెంట్ దగ్గరికి వచ్చారన్నమాట. చూపిస్తున్నారు ఇప్పుడు చూడండి. మొత్తం మేము అందరం ఇక్కడికి అయితే వచ్చాం అనమాట. అందరూ ఓకేనా? మహాదేవ్. సెకండ్ ఏసీలో మురి మిక్సర్ తయారు చేస్తున్నాం. మామూలుగా ఉండదు. మధ్యాహ్నం భోజనం అయిపోయింది, ఇప్పుడు మురి మిక్సర్ చేస్తున్నారు అనమాట. సెకండ్ ఏసీలో ముంత కింద పప్పు. ఏ గురు గురు ముంత కింద పప్ప పెడత కింద పప్పు గురు అంటారు. ఇందాక చేసాం కానీ సరిగ్గా రాలేదు. మళ్ళీ మా హరి రావడం వల్ల మొత్తం సక్సెస్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ ఏసీలోని మురి మిక్సర్ చేస్తున్న ఉమాకాంత్. చాకు గీకు అన్ని తెచ్చాడు చూడండి సార్. మొత్తం ప్రాసెస్ అయిపోతుంది చూడండి. ఇక్కడ మంచి అనుభవంతో చేస్తున్నాడు మా ఉమా. స్వయం కృషిగా ఎలాగెదగాలి ఏది మొత్తం అంతా మా ఉమాకు తెలుసు అనమాట. చూడండి సెకండ్ ఏసీ మొత్తం కట్టెలే. అమ్మడ మట్టు కూడా ఉన్నాడు. మేమే కట్టెల్లో తీసి మొత్తం ఇక్కడ పెడత కింద పప్పు తయారు చేస్తున్నాం. మురుగు మిక్సర్, శనగపలుకులు, ఉల్లిపాయలు, టమాటాలు, తర్వాత ఏవో చాలా వెరైటీస్, కొత్తిమీర, మొత్తం అన్ని సామాన్లన్నీ తీసుకొచ్చారు. మురి మిక్సర్ స్మెల్ కొట్టేస్తుంది మా పక్క వాళ్ళకి. తీస్తున్నాడు మురి మిక్సర్, కవర్ నుండి తీస్తున్నాడు మా వాడు. సేమ్ ఇంకా మనకి మురి మిక్సర్ అలాగే చేస్తున్నాడు మా. మిక్సర్ లేదు అవునట్టు చెప్పడం మర్చిపోయాను. ప్రేక్షకులారా మిక్సర్ గురించి ఎత్తుక్కోకండి, మిక్సర్ లేదు మా దగ్గర. ఏదో ఉన్నంతలో కొద్దిలో సర్దుకున్నాం బ్యాచులర్ బతుకులు. ఒక 50 పిడుగులు, సారీ 10 పిడుగులు మురీలు. నమ్మక పిండి నమ్మక పిండి నమ్మక పిండి అంటే ఎక్స్పీరియన్స్ తక్కువ. కలుపు కలుపు గట్టి కలుపు మురి మిక్సర్. థర్డ్ ఏసీలో సెకండ్ ఏసీలో మురి మిక్సర్ గట్టి కలుపు. ఓపెన్ చేసామండి మురి మిక్సర్. సెకండ్ ఏసీ మురి మిక్సర్. ఇది కింద పడి తినాలి, తినలే ఎలాగుందమ్మా తిను. ఎలాగుంది ఎలాగుంది గురు గురు ఎలాగుంది? తిని తిను, నేను తీసుకుంటాను, నువ్వు తిను. ఎలాగుంది గురు? సోంపురం మురి మిక్సర్ తప్పకుండా కరకర ఆడినట్టు లేదు కదా. బాగుంది. కరకర ఆడినట్టు ఉండాలంటే మనం ఎక్స్పర్ట్స్ అయిపోవాలి. ఇంకా బాగుంది, టేస్ట్ బాగుంది, చాలా బాగా వచ్చింది. హరికి కూడా నచ్చింది. ముగ్గురు ఇలా తింటున్నారు. మావాడు ఇక్కడ ఇంకా మావాడికి నచ్చిందట.